5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్ తో జరగనున్న రెండో టెస్టులో టీమిండియా భారీ ప్రయోగాల బాట పట్టనున్నట్లు తెలుస్తుంది. స్పిన్ కు అనుకూలించే వైజాగ్ ట్రాక్ పై భారత్ 4 స్పిన్నర్లతో బరిలోకి దిగనుందని సమాచారం. రెగ్యులర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా గాయపడిన నేపథ్యంలో అశ్విన్ తో పాటు అక్షర్ పటేల్ భారత స్పిన్ విభాగాన్ని లీడ్ చేస్తాడని, వీరిద్దరితో పాటు జడేజాకు రీప్లేస్మెంట్ గా వచ్చిన వాషింగ్టన్ సుందర్ అలాగే కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉంటారని సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. సుందర్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చేరే క్రమంలో తొలి టెస్టులో ఆశించినంత ప్రభావం చూపలేకపోయిన మహమ్మద్ సిరాజ్ పై వేటు పడే అవకాశంగా ఉంది. వైజాగ్ లాంటి స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ పై 4 స్పిన్నర్లు ఒక పేసర్ తో నిర్ణయం సబుబేనని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా స్పందించాడు. టీమిండియా ఈ ప్రయోగం చేస్తే తప్పేంటని, ఖచ్చితంగా జట్టుకు ఇది ఉపయోగపడుతుందని కృష్ణమాచారి తెలిపాడు. ఇక బ్యాటింగ్ విభాగంలోని ఒక మార్పు జరగనుంది. గాయంతో రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ లేదా రజత్ పాటీదార్లలో ఒకరికి ఛాన్స్ దొరకవచ్చు.